కీర్తించే గణనాథుడు 11 రోజుల పూజల అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డప్పు వాయిద్యాలు నృత్యాల మధ్య గంగమ్మ బడికి చేర్చారు. వికారాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం దారూర్ మండలం ఎబ్బనూరు చెరువు వద్ద వినాయకులను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించగా ఎబ్బనూరు చెరువు వద్ద పోలీసులతో పాటు మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి వినాయకులను నిమజ్జనం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత మండపం వద్ద వినాయకులకు పూజలు చేసి స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా పలువురు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
గత 11 రోజులుగా మన యొక్క వికారాబాద్ పట్టణంలో పూజలు అందుకొని నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి గణనాయకులకు మొట్టమొదటిసారి అనుకుంటా స్వాగత వేదిక వేసినటువంటి మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో గౌరవ మాజీ గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ భాయ్ గారు, మన యొక్క ప్రముఖ వ్యాపారవేత్త తస్వర్ శెట్టి గారు, మాజీ సర్పంచ్ జాఫర్ గారు, బషీర్ భాయ్, చాలామంది పరిచయం ఉన్న లేకపోయినా అందరూ కూడా, సర్ఫరాజ్ గారికి అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఇది ఏదో ముఖస్థుతికి చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ భారతదేశం, ఇందాక ప్రెస్ ఇంటర్వ్యూకి చెప్తూ ఉన్నాడు తస్వర్ శెట్టి, ఇవాళ ఒకసారి మన యొక్క ఇండియా అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రపంచంలో 3వ స్థానానికి ఎదిగినామంటే ఇవాళ ప్రపంచానికి మనం అగ్రరాజ్యంగా ఎదగబోతున్నాం అనేటువంటి చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న ఏదైతే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా విధించినటువంటి ఆంక్షలను కూడా తట్టుకొని భయపడకుండా మన యొక్క భారతదేశం పవర్ ఏందో ప్రపంచ వేదిక మీద చూపిస్తున్నామంటే అది భారతదేశంలో మనం ఉన్నటువంటి ఒక యూనిటీ, మన యొక్క ఐక్యత కారణంగానే ఇలా ప్రపంచ దేశంలో మన భారతదేశం మనగలుగుతూ ఉన్నది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం, ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా మనమంతా కూడా భారతీయులం అనేటువంటి భావనతోటి మన దేశం యొక్క ఖ్యాతి కోసం మనమందరం కూడా పనిచేస్తున్నటువంటి తీరు ఏదైతుందో చాలా అభినందనీయమైనటువంటి విషయం. కాబట్టి మన దేశానికి కానీ మనకు కానీ మంచి భవిష్యత్తు ఉంది. ఏ రకమైనటువంటి వేడుకలైనా కూడా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, వినాయక చవితి అయినా, దసరా అయినా, ఇదే ఆత్మీయ అనురాగంతో మనం కలిసిమెలిసి చేసుకున్నట్లయితే నిజంగానే ఇవాళ వికారాబాద్ మొదటి నుంచి కూడా మనం ఆదర్శంగా ఉన్నాం. చాలాసార్లు పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా మనం పాల్గొంటాం. ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు, జరగవు కూడా. కాబట్టి వికారాబాద్ ఏ రకంగా ఆదర్శవంతంగా ఉందో అదే రకంగా ఈరోజు ఈ వేదిక ద్వారా, ఈ వేదిక అయితే ఏదైతే వేసినామో ఇది కూడా మిగతా పట్టణాలకు కానీ ఒక రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన మార్గదర్శనంగా భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ రకంగా వేదిక వేసి స్వాగతం పలకడం అనేటువంటిది నిజంగా అభినందనీయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మైనార్టీ సోదరులకు, ఇవి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాజీ వైస్ చైర్మన్ రమేశాన్ గారు కానీ, లేదా గిరిధర్ రెడ్డి కానీ, రాజేందర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రమేష్ అన్న, మిగతా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అందరికీ చెప్పేది ఏంటంటే మనమంతా భారతీయులం. ఈరోజు మాధవరెడ్డి గారు చెప్పినట్టు ప్రపంచ దేశంలో పడినే మనము 3వ స్థానానికి వచ్చినామంటే మనమందరం కూడా ఇలా రాబోయే కాలంలో మొదటి స్థానంలో ఉండడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనమందరం కలిసిమెలిసి ఉంటేనే ఇది సాధిద్దాం. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఎలాగైతే మనమందరం కలిసి భారతదేశ స్వాతంత్రం గురించి పోరాడినామో ఈరోజు మనము ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండడానికి మనమందరం కూడా కలిసికట్టు ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా మరి ఒకసారి మైనార్టీ సోదరులకు, ముస్లిం సోదరులకు, ఎందుకంటే మీరు చేసిన ఈ విత్తనం భారతదేశం అంటే వ్యాపించి అందరం కలిసిమెలిసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బోల్ గణేష్ మహారాజ్ కి, బోల్ గణేష్ మహారాజ్ కి. గణేష నిమజ్జన కార్యక్రమానికి మా మైనార్టీ సోదరులు అందరం కలిసి గణేశునికి ఆహ్వానించడానికి, శోభయాత్రను తిలకించడానికి మరియు గణేష మహారాజ్ను ఆహ్వానించడానికి ఇక్కడ టెంట్ వేసి తప్పకుండా ఈ గంగా జమున తగిజే ఇక్కడ అందరం కలిసిమెలిసి మా ప్రేమ చాటుకుంటున్నాము. ఇదే విధంగా అందరం కలిసిమెలిసి ఉంటే ఈరోజు అగ్రదేశాలు ఏవో కుట్ర పని మన మీద ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ అన్నిటికీ తట్టుకొని 3వ ఆర్థిక ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నది. అతి త్వరలో 2వది కూడా కావచ్చు. దానికి గాను శాంతియుత దేశమే అభివృద్ధి చెందగలదు. అందరం కలిసి శాంతియుతంగా ఉన్ననాడే అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా మనము మంచి స్థానంలో ఎవరి బెదిరింపులకు, ఎవరి ఫోన్ కాల్స్కు, ఎవరికి బ్లాక్ మెయిల్స్కు ఇవ్వకుండా మన కాళ్ళ మీద మనకు నిలబడి టెక్నాలజీలో కానీ ఏ ఆర్థిక రంగంలో కానీ అన్నింటిలో దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది అందరం కలిసి చేస్తేనే అవుతుంది. గంగా జమున తహజీబ్ ఇదే విధంగా కొనసాగించాలని, అందరం అన్నదమ్ములాగా ఉండాలని, దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వినాయక నిమజ్జనం శుభ సందర్భంగా వినాయకులకు స్వాగతం
చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు స్టేజ్ మీద పెట్టడం, సోదరులు ముస్లిం సోదరులు అందరూ ఈ యొక్క వినాయకులకు నిమజ్జనానికి వస్తున్నటువంటి వినాయకులకు స్వాగతం పలుకుతూ, మరి ముఖ్యంగా దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, మరి ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ముస్లిమ్స్ కూడా చైతన్యం వచ్చింది. అందరూ కలిసిమెలిసి పోవాలి, గంగా జమున భాయిచారా అనే ఒక వినాదంతో నడవాలనే ఉద్దేశంతో ముస్లిం సోదరులు అందరూ కూడా ఏంటంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ నేను వినాయకుల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈసారి ముస్లిం సోదరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి అందరి హిందూ సోదరులకు అన్నదమ్ములందరికీ శుభ అభినందనలు తెలుపుతూ వినాయక నిమజ్జోత్సవం జరుపుకుంటున్నటువంటి హిందూ సోదరులకు అందరికీ శుభాభివందనం మరియు వాళ్ళకి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వింగ్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీ సర్ఫరాజ్ గారి ఆధ్వర్యంలో బహుశా వికారాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ముస్లిం సోదరులంతా కలిసి హిందూ సోదరులు జరుపుకుంటున్నటువంటి ఈ నిమజ్జనోత్సవానికి స్వాగతం పలికే విధంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది భారతదేశంలో అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రస్తుతం దేశం పోతున్నటువంటి రాజకీయ అనిశ్చితి, అల్లర్ల అనిశ్చితి ఉన్నటువంటి ఈ తరుణంలో హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అనేటటువంటి ఒక సామరస్యపూర్వకంగామైనటువంటి వాతావరణంలో ఒక సందేశాన్ని సమాజానికి పంపాలనేటువంటి ఉద్దేశంతో మేము ముస్లిం సమాజం తరపు నుంచి, అందులో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, మైనార్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ యొక్క స్వాగత తోరణం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి తెగలు, విభిన్నమైనటువంటి జాతులు తరతరాలుగా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం మన దేశం. కాబట్టి ఈ గంగా జమున తహజీబ్ అనేది ఖాయంగా పెట్టాలని చెప్పి, ఇది ఎప్పటికీ భారతదేశంలో చిరకాలంగా వర్ధిల్లాలి అని చెప్పి వికారాబాద్లో మొట్టమొదటిసారిగా మా గౌరవ పెద్దలు మరియు సీనియర్ నాయకులు శ్రీ హఫీజ్ గారు మరియు మా పెద్దలు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ తశ్వరలి గారు మరియు ముస్తాక్ భాయ్ గారు, రఫీ గారు మరియు బషీర్ భాయ్ గారు మరియు మా మసీద్ కమిటీ నాయబ్ సదర్ గారైనటువంటి రహీం గారు, ఇలాంటి మంది ఎంతోమంది లౌకిక భావాలు గల ముస్లిమ్స్ ఈ వికారాబాద్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నటువంటి హిందూ సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఒక మంచి పని చేసిండ్రు. కులాలు, మతాలు, భేదభావాలు ఏం లేకుండా అందరు కలిసిమెలిసి ఉండాలి, ఇట్లానే జరుపుకోవాలి. ఇది ఫస్ట్ టైం వికారాబాద్లో జరిగింది. ఇట్లానే కొన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ వందల సంవత్సరాలు గిట ఇట్లానే సాగుతూ ఉండాలన్నట్టు వాళ్ళు గిట ఆశించి కూడా ఆ దేవునితో భగవంతుతో కోరుకున్నాను. అయితే నేను గిట ఒకటే చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కానీ ఎప్పుడైనా కానీ అందరం ఏ కులం మతం ఏం తేడా లేకుండా హిందూ ముస్లిం బాయ్ లాగా కలిసిమెలిసి ఉండి అన్ని పండుగలు గిట అందరు మీ పండుగ మాది కానీ మాది పండుగ మీరు కానీ కలిసిమెలిసి జరుపుకోవాలనుకుంటూ ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు.